నిజామాబాద్లోని అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం పాత కలెక్టరేట్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ మైదానం నుంచి సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వరకు జరుగుతుందన్నారు. అవినీతి రహిత సమాజం కోసం నినాదాలు చేస్తూ ప్రజలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ కరప్షన్ వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీల ద్వారా ప్రజలను అవగాహన కల్పిస్తున్నామన్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగిందని, క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు, సమాచారం అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరప్షన్ అనేది షార్ట్స్ కట్ కాదు, ఒక క్రైమ్ అని, అలాంటివి జరిగినప్పుడు ప్రజలు స్పందించి సమాచారం అందించి అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీసీపీ బస్వారెడ్డి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఏసీబీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజిలెన్స్ వీక్లో భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో వారి ఆధ్వర్యంలో పిల్లల చేత కరప్షన్ అగేన్స్ట్గా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లల ద్వారా ఇక్కడ మన కలెక్టరేట్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి సాయిరెడ్డి పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ ర్యాలీ జరుగుతుంది, ఫుడ్ ర్యాలీ. దీంట్లో మనం కరప్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు, అది సిస్టమ్ ఎంత బాగా జరగొడుతుంది అనేది అందరికీ జనాలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మేడం, తర్వాత విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ మేడం ఇద్దరు కలిసి ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీగా కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎవరైనా రిపోర్ట్ చేయడానికి వీలుగా ఇటువంటి క్యూఆర్ కోడ్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి, కరప్షన్ అనేది షార్ట్ కట్ కాదు, అది క్రైమ్. అది మన సిస్టమ్ని దెబ్బతీస్తుంది, మన యొక్క వ్యవస్థని పూర్తిగా లోపల నుంచి దెబ్బతీసి మన సిస్టమ్స్ని జనాలకి, పేద ప్రజలకి వాళ్ళకి అందాల్సిన సర్వీసెస్ కానీ వస్తువులు కానీ అందకుండా చేస్తుంది. సో మనం అందరం